అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో విష ప్రచారం తప్పుడు హామీలే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ప్రస్తుతం అమలవుతున్న అన్ని రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ బీజేపీపై విషం చిమ్మారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయినా తెలంగాణలో కమలం పార్టీ అసాధారణ విజయాలు నమోదు చేసిందని, ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేకపోయాయని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి కాంగ్రెస్ పార్టీ అధికారపూర్వకమైనటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.